యెహోషువ గ్రంథం 8వ అధ్యాయంలో ఒక నూతన ఆరంభమును చూస్తున్నాం. यशोआ ग्रंथ 8वें अध्याय में हम लोग एक नया चालू देखते हैं। రెండవదిగా ఒక నూతనమైన విధానమును చూస్తున్నాం. दूसरी पॉइंट में एक नया व्यवस्था को देखने को मिलता है। మూడవదిగా నూతనమైన విజయమును గురించి మనం ధ్యానించాం. तीसरी विधान में नूतन विजयों का व्यवस्था हम देख सकते हैं। ఇక్కడ నాలుగవ విషయాన్ని మనము చూస్తాం. आज हम चौथी विषय पर ध्यान देंगे। ఇక్కడ ఒక న్యూ కమిట్మెంట్, ఒక నూతనమైన ఒక ఒడంబడిక నిబంధనను చూస్తున్నాం. यहाँ हम लोग एक नया उड़नबड़िका नया अग्रीमेंट को देखने को मिलता है। ఇక్కడ యెహోషువ ఒక బలిపీఠమును కట్టుట మనం చూస్తున్నాం. यहाँ यहोशू एक नया बलिपीठ निर्माण करने का एक दृश्य हम लोग देखते हैं। ఈ యొక్క బలిపీఠమును కట్టేటప్పుడు ఇనుప పనిముట్లు తగిలినటువంటి రాళ్లతో బలిపీఠం కట్టాలి. ये बलिपीठ निर्माण करने के समय में कोई किसी तरह का साधनों यूज नहीं करना चाहिए। ఈ యొక్క బలిపీఠం దేవుడు ఈ రాళ్లను చేసినప్పుడు అవి ఎలా ఉన్నాయో అవే రాళ్లను తీసుకొని వచ్చి కట్టాలి. परमेश्वर जैसे ये पत्थरों को बनाया था उसी रीत में उस पत्थरों को बलिपीठ करना निर्माण में यूज करना पड़ता है। అది మనకి ఏం తెలియజేస్తుందంటే రక్షణ మనం చేసిన పని ద్వారా రాదు, అది దేవుని కృప ద్వారానే వస్తుంది అని తెలుస్తుంది. ये व्यवस्था हमको क्या दिखलाता है? ये दिखाता है भगवान परमेश्वर देने वाले रक्षणा ये केवल अपना तरफ से मिल जाता है। ఇక్కడ ఆయన బలిపీఠమును కట్టి ఈ యొక్క వాక్యమును రాయుట, దేవుని మాటలు రాయుట చూస్తున్నాం. यहाँ हम देखते हैं यहोशुआ ये बलिपीठ निर्माण करने के बाद धर्मशास्त्र ग्रंथों में लिखा हुआ एक प्रतीक को उस पत्रों पर लिखा गया है। 32వ వచనములో చూస్తున్నాం. 35 वचन में हम देखते हैं। 32 वचन में మోషే ఇశ్రాయేలులకు రాసి ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథమును ఒక ప్రతిని అతడు అక్కడ ఆ రాళ్ళ మీద రాయించెను. मूसा के द्वारा दिया गया धर्मशास्त्र ग्रंथों में जो लिखा हुआ है वो सब इस पत्रों पर लिखा गया है। ఇక్కడ దేవుడు మోషేకు ఇచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రమును యెహోషువ ఇక్కడ రాళ్ళ మీద రాయట చూస్తున్నాం. परमेश्वर ने जो धर्मशास्त्र मूसा के द्वारा दिया गया है उसमें सब वचनों को इस पत्रों पर लिखना हम देख सकते हैं। ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయంలో ద్వితీయోపదేశకాండము 27 दूसरी इतिहास వ్యవస్థ పుస్తకం ड्यूटरॉनमी व्यवस्था विवरण ग्रंथ से 27వ అధ్యాయంలో 27 अध्याय మొదటి 10 వచనాలు 8 వచనాలు నేను చదువుతాను చూడండి. 1 से 10 तक जो वचन भाई पढ़ेंगे। ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయము మొదటి 8 వచనాలు. మోషేయు ఇశ్రాయేలుల పెద్దలను ప్రజలతో ఇట్లనెను, నేను మీకు విధించుచున్న ధర్మమును మీరు ఆచరింపవలెను. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశమున ప్రవేశించుటకు మీరు యోర్దాను దాటి దినమున మీరు పెద్ద రాళ్ళను నిలబెట్టి వాటి మీద సున్నము పోసి నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నీవు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న పాలు తేనెలు ప్రవహించు దేశమున ప్రవేశించుటకు నీవు ఏరు దాటిన తర్వాత ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ వాటి మీద రాయవలెను. మీరు ఈ యోర్దాను దాటిన తర్వాత నేడు మీకు ఆజ్ఞాపించినట్టు ఈ రాళ్ళను ఏ బాలు కొండ మీద నిలబెట్టి వాటి మీద సున్నము పోయవలెను. అక్కడ మీ దేవుడైన యెహోవా బలిపీఠము కట్టవలెను. ఆ బలిపీఠమును రాళ్లతో కట్టవలెను. వాటి మీద ఇనుప పనిముట్లు పడకూడదు. చక్కని రాళ్లతో నీ దేవుడైన యెహోవాకు బలిపీఠమును కట్టి దాని మీద నీ దేవుడైన యెహోవాకు దహన బలులను అర్పింపవలెను. మరియు నీవు సమాధాన బలులను అర్పించి అక్కడ భోజనం చేసి నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. ఈ విధికి సంబంధించిన వాక్యములన్నిటినీ ఆ రాళ్ళ మీద బహు విశదముగా రాయవలెను. ఇక్కడ దేవుడు మరి మోషేకు ఇచ్చినటువంటి ఈ
ఈ యొక్క మాటలు మనం చూస్తున్నాం. यहाँ हम ये देखते हैं कि परमेश्वर ने मूसा जी को जो आज्ञा दिया गया है वो देखते हैं। ఆ యొక్క మాటలు మోషే తర్వాత ఇశ్రాయేలు పెద్దలు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. परमेश्वर ने जो वचन दिया है वो मूसा ने इस्राएलियों को सब बता रहा है। ఇక్కడ చాలా చక్కగా ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం, నేను మీకు ఇచ్చే దేశంలో మీరు ప్రవేశించిన తర్వాత మీరు బలిపీఠం కట్టాలి అని చెప్పారు. मैं जिस देश को मैं आपको दे रहा हूँ उस देश में प्रवेश करने के बाद ये सब वचन आप लोग लिखना है बोल के बता रहा है। ఈ యొక్క రాళ్ళను అక్కడ పెట్టేసి సున్నము కొట్టి వాటి మీద ఈ యొక్క ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని రాయాలి. या उधर उस पत्थरों लेके उस पर व्हाइट वॉश करके उस पर ये वचन लिखना चाहिए। ఇక్కడ మనము యెహోషువ గ్రంథం 8వ అధ్యాయము 30వ వచనం నుండి ఏమైతే చదివామో ఇవి ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయంలో రాయబడినాయి. मतलब जहां हम लोग 8वें अध्याय में जो देखा गया है सेम थिंग यहाँ व्यवस्थीकरण विषय में भी लिखा हुआ है। ఇక్కడ యెహోషువ చేసేటువంటిది తూచా తప్పకుండా మోషే చెప్పినట్టుగా చేస్తున్నాడు. मूसा जी ने जो बताया है कोई चीज बिना कोई गलती बिना करके ये सब लिख रहा है, यहोशुआ ने कर रहा है। ఇప్పుడు యెహోషువ మోషే అప్పుడు నాయకుడు, నేను ఇప్పుడు నాయకుడిని, నేను నా సొంత ఆలోచనతో చేస్తాను అని అనడం లేదు. उस समय में मूसा नायक थे, अभी मैं तो नायक हूँ, मैं जैसा चाहता हूँ ऐसा मैं करूँगा करके यहोशुआ ऐसा नहीं सोच रहा है। కొన్నిసార్లు దేవుని యొక్క సేవకులుగా మేము ట్రాన్స్ఫర్ అయినప్పుడు कभी कभी दैव सेवक के रूप में हम कभी ट्रांसफर हो जाता है। ఇంతకు ముందు ఉన్నటువంటి సేవకులు ఏమేమి చేశారో पुराना दैव सेवक ने जो किया है ఇప్పుడు అవి మేము చేయము. वो हम लोग उसको अलग रख देते हैं, वो नहीं करते हैं। అవి మేము చేస్తే వాళ్ళకి పేరు వస్తుందేమో. जो पुराना दैव सेवक ने जो किया है वो यदि हम भी करेंगे वो पुराना दैव सेवक को तो प्रशस्ति मिलेगा। అది సరైనటువంటిది అంటారా? ये सोच सही है क्या? సరైనటువంటిది కాదు. ये सोच सही नहीं है। అవి దేవుని యొక్క చిత్తానుసారంలో ఉన్నప్పుడు जैसे परमेश्वर का चित्तानुसार में जब रहेगा అవి తప్పకుండా చేయాలి. वो जैसे है ऐसे ही करना पड़ेगा। ఒకవేళ వారు దేవుని యొక్క చిత్తానుసారంగా చేయలేదు అని అన్నప్పుడు यदि परमेश्वर का चित्तानुसार नहीं करेंगे तो అప్పుడు దేవుని యొక్క వాక్యం అనుసరించి కొత్త విషయాలు మనము అక్కడ చేయవచ్చు. अब ये जो चीज परमेश्वर का द्वारा दिया नहीं गया है वो चीज हम लोग जैसा हम लोग का मर्जी हम लोग का सोच के मुताबिक कर सकता है। ఇస్కియా యొక్క తండ్రి ఆహాజ్ ఉన్నాడు. आहाज है जो इस्किया का पिता है, అతను దేవునికి విరోధముగా చేశాడు. वो परमेश्वर का विरोध में काम किया है। కానీ ఇస్కియా వచ్చి ఏం చేశాడు? लेकिन इस्किया उनका जो बेटा इस्किया ने क्या किया है? ఇతను తండ్రి ఏమో మందిరమును మూసివేయించాడు, पिता ने मंदिर को बंद करवाया था, కానీ కుమారుడు వచ్చి దాన్ని ఓపెన్ చేశాడు. लेकिन पुत्र ने उस मंदिर को खोला गया है। దేవుని యొక్క మందిరంలో ఆరాధన తండ్రి ఆపేశాడు. पिता ने मंदिर में जो आराधना जो चल रहा है उसको बंद किया था, కానీ కుమారుడు వచ్చి మరలా ఆరంభించాడు. लेकिन पुत्र ने उस आराधना को स्टार्ट किया गया है। ఆ ప్రకారంగా చేసినప్పుడు మంచిదే, जिस तरीका से करने से अच्छा होता है। కానీ కొన్ని పర్యాయాలు నా మార్పు ఉండాలి, ఇక్కడ నాది నేను కనబడాలి అన్నట్టుగా చేస్తూ ఉంటారు. लेकिन हम लोगों का जो प्रायोरिटी हम लोगों का प्रामुख्यता दिखाने के लिए हम लोग का मनोविश्व में नहीं करना चाहिए। ఆ విధంగా చేయకూడదు. ఈ విషయంలో యెహోషువ నాయకుడు అయినప్పటికీ దేవుడు మోషేకు చెప్పిన విషయాలు, మోషే ప్రజలకు చెప్పిన విషయాలు తూచా తప్పకుండా పాటించడం చూస్తున్నారు. यहाँ हम देखते हैं यहोशुआ बिना अपना मर्जी नहीं करके जैसे मूसा जी ने लोगों को आज्ञा किया था उसी प्रकार ये वचन को फॉलो कर रहा है। ఇక్కడ ఇశ్రాయేలు యొక్క విజయము వారి నాయకుని మీద ఆధారపడలేదు, వారి యొక్క సైన్యం మీద కూడా ఆధారపడలేదు. इस्राएल का जो यात्रा जो चल रहा है वो नायकों पर डिपेंड नहीं हुआ है और अपना సైనికులు अपना जो सोल्जर्स है सैनिकों पर उस पर भी वो आधार नहीं
नहीं हुआ था। ఎలాగ వచ్చిందంటే కేవలం విధేయత చూపించడం ద్వారా విజయం వచ్చింది. केवल विधेयता दिखाने के द्वारा ने ये आ गया है। నాయకులు ఉన్నంత మాత్రాన విజయం వస్తుందనే గ్యారెంటీ లేదు. ये जो विजय हमको जो प्राप्त होता है वो सिर्फ नायकों से वजह से नहीं होता है। మనం దేవునికి విధేయత చూపించినప్పుడు విజయం వస్తుంది. जब हम दिखाएंगे विधेयता परमेश्वर के तरफ उसी टाइम में हमको विजय प्राप्त होती है। దేవుని యొక్క బిడ్డలుగా మనకు విజయం రావాలి అంటే దేవునికి విధేయత చూపించాలి. దైవజనों का जैसे ये वचन बोल रहा है हमको जैसे हम लोग जैसे हम लोग विश्वासी लोग हैं, जब 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 हम परमेश्वर का वचन फॉलो करता है सिर्फ उसी टाइम में हमको आशीर्वाद मिलेगा। ఇక్కడ ఈ యొక్క వాక్యములన్నీ కూడా ఆ రాళ్ళ మీద రాయట చూస్తున్నాం. यहाँ दे हम लोग देखते हैं हर धर्मशास्त्र में जो दिया गया सब वचनों को उस पत्थर पर लिखा गया है। ఇప్పుడు ఈ యొక్క వాక్యములలో మరి ఎక్కడ రాయాలి? ये जो वचनों धर्मशास्त्र पर जो वचनों है कहाँ लिखना है? మనము మన యొక్క హృదయముల మీద రాయాలి. हम लोग का हृदय पर लिखना है। మనము 2వ కొరింథీలో చూస్తాము. दूसरी कोरिन्थी 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం. दूसरी कोरिन्थी 3रे अध्याय 3వ అధ్యాయము 3వ వచనం. 3रा वचन यह प्रकट है कि तुम मसीह की पात्री है जिसको जिसको हमने सेवकों के सामने लिया दिखा और जो स्वाभाविक से नहीं परंतु जीवित परमेश्वर के आत्मा से पत्थर की पटियों पर नहीं परंतु हृदय की मांस रूपी पटियों पर लिखी है। రాతి పలక మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవముగల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా రాయబడిన పేరుతో పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. ఇక్కడ మరి యొక్క హృదయముల మీద హృదయం అనే పలకల మీద రాయట చూస్తున్నాం. यहाँ हम देखते हैं ये जो वाक्य है केवल हृदय की मांस रूप की पटियों पर लिखा रहा है। దేవుని యొక్క బిడ్డలుగా దేవుని యొక్క వాక్యము ఎక్కడ ఉండాలి? विश्वासियों के रूप में परमेश्वर का वचन कहाँ रहना चाहिए? ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం. व्यवस्थीकरण 6वीं अध्याय 6వ అధ్యాయము 6వ వచనం 6:6 ద్వితీయోపదేశకాండము 6:6 నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. अब मैं जो वचन दे रहा हूँ वो आपका हृदय में रहना चाहिए। ఈ యొక్క దేవుని యొక్క మాటలు ఎక్కడ ఉండాలంట? परमेश्वर का वचन कहाँ रहना चाहिए? అప్పుడేమో రాళ్ళ మీద రాశారు, उस समय में पत्थर पर लिखा गया है। ఇప్పుడు ఈ యొక్క మాటలు ఎక్కడ రాసుకోవాలంట? लेकिन इस समय में कहाँ लिखना चाहिए था? హృదయంలో రాసుకోవాలి. हमारा हृदय पर लिखना चाहिए। ఇక్కడ హృదయంలో దేవుని యొక్క మాటలు ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. हृदय में परमेश्वर का वचन रहना है बोल के बाइबल बताती है। కొన్నిసార్లు దేవుని యొక్క వాక్యము గోడల మీద ఉంటుంది. हम देखते हैं कुछ समय में हम लोग देखते हैं कि परमेश्वर का वचन दीवार पर लिखा गया है। ఆ తర్వాత మన ఇంటి సెల్ఫ్లలో ఉంటుంది. हम लोग का घर में भी दीवार पर लिखा गया है। తర్వాత ఇవన్నీ బైబిల్స్ అన్ని కూడా టేబుల్స్ మీద ఉంటాయి. ये जब बाइबल्स सब हम लोग मेज पर ठीक से उसको अरेंज करते हैं। ఇంట్లో ఎక్కడ చూసినా వాక్యమే ఉంటుంది. घर में कोई कोना में वचन दिखाई देता है కానీ హృదయంలో మాత్రం ఉండదు. लेकिन हृदय पर उस वचन नहीं रहता है। దాని ద్వారా ప్రయోజనం ఏంటి? उस पर क्या यूज है? దేవుని యొక్క వాక్యము మన దగ్గర ఉండడం మాత్రమే కాదు, ये परमेश्वर का वचन सिर्फ हम लोग का घर में दीवार पर रहना नहीं है, అది మన హృదయంలో ఉండాలి. वो हम लोग का हृदय में रहना चाहिए। ఒకవేళ ఒక రోగి मान డాక్టర్ దగ్గరికి వెళ్తే लीजिए कोई एक रोगी डॉक्टर के साथ पास गया है। డాక్టర్ అతనికి మందులు ఇచ్చాడు. डॉक्टर ने उनको दवाई दिया है। ఇప్పుడు ఆ రోగి ఆ మందులు తీసుకుని వచ్చి ఇలా ముందు పెట్టుకొని కూర్చొని ఉంటే ప్రయోజనం ఏంటి? मान लीजिए वो पेशेंट दवाई लेके वो दवाई अपना सामने रख के बैठने से क्या होगा?
ఇప్పుడు దేవుని యొక్క వాక్యం మనం ముందు పెట్టుకొని ఊరికేనే ఉంటే ప్రయోజనం ఏంటి? परमेश्वर का ये पवित्र ग्रंथ हम लोग के सामने रख के हम सिर्फ देखने से क्या होगा? రోగి మందు ముందు పెట్టుకొని చచ్చాడంట. जिस तरह से वो ये रोगी ये कहावत है, रोगी ने दवाई अपने सामने रख के मर गया। ఇదంతా విచిత్రం కదా. ये इतना खराब बात है। ఇప్పుడు వైద్యుడు ఇచ్చినటువంటి మెడిసిన్ ను లోపలికి తీసుకుంటే ఆరోగ్యం వస్తుంది, బ్రతుకుతారు. दवाई जो वैद्य ने दिया है वो हम लोग बॉडी के अंदर लेना है, तभी हमको स्वस्थ मिल जाता है। అలాగే దేవుని యొక్క వాక్యము మన ముందు ఉంటే ఏంటి, మన ఇంట్లో ఉంటే ఏంటి, వీటి ద్వారా ప్రయోజనం ఏంటి? इसी तरह परमेश्वर का वचन हम लोग को घर में दीवार पर रहे या टेबल पर रहे उसका कोई मतलब नहीं है। దీనిలో నుండి మనము ఈ యొక్క వాక్యమును మన హృదయంలో తీసుకోవాలి. जो दीवार पर जो बाइबल में लिखा हुआ उस वचन हम लोग का हृदय पर लेना है। అదే 119వ కీర్తన कीर्तन भजन संहिता 119 119వ కీర్తన 11వ వచనం. भजन संहिता 119 11 वचन। నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. मैंने तेरे वचन को अपने हृदय में रख छोड़ा है कि तेरे विरुद्ध पाप ना करूं। ఇక్కడ దేవుని యొక్క వాక్యము మన హృదయంలో ఉండడం ద్వారా परमेश्वर का वचन जैसे हम लोग का हृदय में रहते हैं, ఈ యొక్క వాక్యము మనల్ని పాపము చేయకుండా అడ్డుకుంటుంది. वो वचन हमको पाप करने का प्रतिबंध कर देते हैं। అయితే ఈ యొక్క వాక్యం ఏం చేస్తున్నాం మనము? लेकिन हम लोग इस कार्य को क्या कर रहा है? 50వ కీర్తన 50वीं भजन संहिता 50వ కీర్తన 17వ వచనం. 17 वचन। 50వ కీర్తన 17వ వచనం. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. तू तो शिक्षा से बैर करता और मेरे वचनों को तुच्छ जानता है। నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. तुमने मेरे वचनों को तुच्छ जानते हैं। ఇక్కడ దేవుని వాక్యమును ఇప్పుడు ఎందుకు మనము పాపం చేస్తున్నాము? हम लोग क्यों पाप कर रहा है? ఎందుకు పాపం చేస్తున్నాము? जिसके लिए जिस वजह से हम लोग पाप कर रहा है, ఈ వాక్యమును వెనుకకు త్రోసివేస్తున్నాం, వెనుకకు పడేస్తున్నాం. क्योंकि हम लोग इस वचन को हम फेंक रहा है, मतलब पीछे तरफ से फेंक रहा है। ఒక ఆయన బోధ చేస్తూ ఈ విధంగా చెప్పాడు, एक टाइम से उसने ऐसे स्थिति में बताया है, ధర్మశాస్త్రం అవసరమే లేదు, धर्मशास्त्र की कोई जरूरत नहीं है, ధర్మశాస్త్రం అవసరమే లేదు, धर्मशास्त्र को बिल्कुल जरूरत नहीं కృప है, ఉంటే చాలు, కృప ఉంటే చాలు. सिर्फ हम लोग को कृपा होने से हो जाता है। ఈ యొక్క కృప అనుగ్రహం కృప ఉంటే చాలు ये कृपा अनुग्रह हमसे होने से हो जाएगा అని బోధ చేస్తున్నాడు. जैसे इस रीति में बोधन कर रहा है। ఆయన బోధ చేస్తూ ఏం చెప్పాడంటే, वैसे बोधन करते करते ये बोला है, దావీదు దివారాత్రులు ధర్మశాస్త్రమును ధ్యానించి ఏం చేశాడు? दाऊद ने हर पल वचन को ध्यान किया है, लेकिन क्या हुआ उसके जीवन में, उनके जीवन में ఏం చేశాడు? ఆయన क्या हुआ, क्या किया है? ఆయన వ్యభిచారం చేశాడు. उन्होंने व्यभिचार किया है। ఎంత దుర్మార్గమైన బోధ ఇది! ये जो बोधा कितना दौर्भाग्य का बोधा है। ఆయన వాక్యం ధ్యానించి పాపం చేయలేదు. दाऊद ने वचन को ध्यान करते हुए पाप नहीं किया है। 50వ కీర్తన 17వ వచనం ప్రకారముగా 50वीं अध्याय 17 वचन के अनुसार ఆ చదివిన వాక్యం వెనుకకు పడేశాడు. जो वचन को वो ध्यान किया उसको वो फेंक दिया है। ఈ యొక్క వాక్యమును వెనుకకు పడేశాడు కనుక పాపం చేశాడు. वो पाप इसके लिए किया क्योंकि जो वचन जो ध्यान किया है वचन को फेंक दिया, उसको पालन नहीं किया है। అందుకని ఈ యొక్క దేవుని మాటలు మన హృదయం మీద రాసుకొనడం అవసరం. इसलिए परमेश्वर का वचन हम लोग का हृदय में लिखना जरूरी है। మనము మోషే గ్రంథంలో చూస్తాం, యోవేలు గ్రంథంలో చూస్తాం. हम लोग देखेंगे योवेल 2వ అధ్యాయము, दूसरी अध्याय యోవేలు 2వ అధ్యాయము 13వ వచనం. 2:13 13 वचन। योवेल दूसरी अध्याय और 13 वचन। अपने वस्त्र नहीं अपने मन ही की फाड़ कर अपने परमेश्वर यहोवा की और फिरो, क्योंकि वह अनुग्रहकारी
दयालु, विलंब से क्रोध करने वाला, करुणा निधान और दुख देखकर पछतापहन है। ఇక్కడ మధ్యలో చివరిలో మాట మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. अपने वस्त्र नहीं, अपने मन ही को फाड़कर। ఈ యొక్క హృదయము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. हम लोग का जो हृदय है बहुत प्रामुख्य वाली चीज ఈ है। యొక్క హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉండాలి. इस हृदय में परमेश्वर का वचन निवास करना चाहिए। ఇశ్రాయేలు పాపం చేసినప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చి వారి బట్టలు చింపుకొని ప్రార్థన చేసేవారు. इस्राएल लोग जब पाप किया है, परमेश्वर के सामने आके अपने कपड़े फाड़कर प्रार्थना किया है। వాళ్ళు వేరే బట్టలు వేసుకొని ప్రార్థన చేసేవారు. वो दूसरा किस्म का वस्त्र धार करके प्रार्थना करने वाला है। వాళ్ళ వస్త్రాలు చింపుకునేవారు. और हम लोग उन लोग का जो कपड़े फाड़कर वो प्रार्थना किया है। మనం ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయంలో చూస్తే మొదటి వచనంలో మొర్దెకై ఎప్పుడైతే వార్త విన్నాడో అందరిని చంపేస్తాడు అని అప్పుడు ఆయన వస్త్రాలు చింపుకున్నాడు. हम लोग एस्तेर ग्रंथ में ये देखता है, मर्दकै जब सुना कि राजा ने सब यहूदियों को मारने का जब आज्ञा दिया है, वो उनका कपड़े फाड़कर विचार व्यक्त किया गया है। దేవుని వాక్యం యోవేలు గ్రంథంలో ఏం రాయబడింది? जैसे हम लोग देखा योवेल ग्रंथ में क्या लिखा है, మనం వస్త్రములను కాక హృదయములను చింపుకోవాలి. हम लोग का वस्त्र नहीं, हमारा हृदय को हम लोग फाड़कर वो हम लोग प्रार्थना करना चाहिए। దేవుని యొక్క వాక్యము మన హృదయంలో ఉంచుకోవాలి. परमेश्वर का वचन हम लोग का हृदय में वास करना चाहिए। అప్పుడేమో రాళ్ళ మీద అక్కడక్కడ అంటే ఈ విధంగా గోడల మీద ఉండడం తప్పు కాదు, మరి రాళ్ళ మీద రాయడం తప్పు కాదు. కానీ మన హృదయంలో లేకుండా ఎక్కడ రాసినా కూడా ప్రయోజనం లేదు. इस जमाने में जैसे पत्थरों पर लिखा था या इस जमाने में दीवार पर लिख रहा है, वो गलत नहीं है, लेकिन ये वचन हम लोग को हृदय में रहना चाहिए। ఇక్కడ యెహోషువ గ్రంథం 8వ అధ్యాయంలో यहोशू चैप्टर 8वें अध्याय में ఇక్కడ ఆయన రాళ్ళ మీద రాయించుట చూస్తాము. पत्थर पर वचनों लिखना हम देखते हैं। ఇక్కడ ఏం చేశాడు 34వ వచనంలో యెహోషువ 8:34 ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన వాటన్నిటిని బట్టి ఆ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనగా దాని దీవెన వచనములు దాని శాపవచనములను చదివి వినిపించను. స్త్రీలను పిల్లలను వారి మధ్య నుండి పరదేశంలో వినుచుండగా యెహోషువ సర్వ సమాజం ఎదుట మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదవక విడిచిన మాట ఒక్కటి లేదు. उसके बाद उसने आशीष और शाप की व्यवस्था के सारे वचन जैसे जैसे व्यवस्था की पुस्तकों में लिखे हुए हैं वैसे वैसे पढ़कर सुना दिया। ఇక్కడ ఆయన కొండ మీద నిలబడ్డ సగం మందిని ఒక కొండ మీద నిలబెట్టాడు, ఇంకో సగం మందిని ఇంకో కొండ మీద నిలబెట్టాడు. ఆ తర్వాత ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు. हम देखते हैं इधर दो पर्वत है, एक पर्वत पर आधा लोगों को और दूसरा पर्वत पर बाकी लोगों पर वो खड़ा कर ये वचन को वो सुनाई दे रहा है। ఇక్కడ వాళ్ళు రాళ్ళను నిలబెట్టి ఈ యొక్క మాటలు రాయడం కూడా చూస్తున్నారు. यहाँ हम ये भी देखते हैं कि जिस पत्थर से वो लोग उधर खड़ा किया था उस पत्थर पर वचन को लिखा है। ఈ యొక్క ప్రతిసారి రాళ్ళను నిలబెట్టి వచ్చుట మనం చూస్తున్నాం. हर बार कोई भी इंसिडेंट जब हो जाता है वो पत्थर खड़ा करने का हम देखते हैं। ఈ యొక్క రాళ్ళు నిలబెట్టిన రాళ్ళను జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని విధేయత చూపించినప్పుడు విజయం ఇచ్చాడు అని తెలుస్తుంది. ये जो साइन पोस्ट है, जो पत्थर को हम जब देखते हैं वो परमेश्वर को जो कृपा जिससे विजय मिला है वो हमको याद दिलाते हैं। ఇక్కడ ఈ యొక్క రెండు కొండల మీద మనం చూస్తున్నాం. जहाँ देखते हैं दो पर्वत है, ఇక్కడ రాయాలి తర్వాత చదవాలి అనే విషయాన్ని చూస్తున్నాం. यहाँ हम लोग को ये देखते हैं कि पत्थर पर वचन लिखना है और उसके बाद पढ़ना भी है। ఈ యొక్క విషయాలు ఈ యొక్క కొండ మీద గెరిజీము కొండ ఏబాలు కొండను చూస్తున్నాం. यहाँ हम लोग दो पर्वत देखते हैं, एक गेरिज़िम पर्वत और दूसरा है येबाल पर्वत। ఇక్కడ దీవెన వచనమును చదవాలి, శాప వచనమును చదవాలి. यहाँ इस तरफ आशीर्वाद का वचन पढ़ना है, इस तरफ शाप वचन को पढ़ना है। ఈ యొక్క దీవెన వచనాలు అంటే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము మొదటి 14 వచనాల్లో దీవెనలు ఉన్నాయి. द्वितीयोपदेशकांड पुस्तक में जो 18
28 चैप्टर में जो लिखा हुआ है वर्ष 1 से वर्ष 14 तक 1 to 14 उसमें हम लोग देखते हैं कि आशीर्वाद का वचन తరువాత 15 వచనం నుండి అన్ని శాపగ్రస్తమైనటువంటి మాటలు చూస్తారు. 15 वचन जो लिखा हुआ सब शाप वचन है. ఇక్కడ రెండింటిని వినిపించాలి. यहाँ दोनों को सुनवाना है. దీవెన వచనమును వినిపించాలి, శాప వచనమును వినిపించాలి. आशीर्वाद वचन को भी सुनाना है और शाप वचन को भी सुनाना है. ఇప్పుడు మనకి ఏ వాక్యం కావాలి? हम लोग को किस तरह का वचन चाहिए? దీవెన వాక్యము చెప్పాలా లేకపోతే శాపమును గురించిన వాక్యం చెప్పాలా? हम लोग को आशीर्वाद वचन सुनाना है या शाप वचन को सुनाना है? చెప్పండి. आशीर्वाद. ఆశీర్వాదమే కావాలా? सिर्फ आशीर्वाद वचन चाहिए हम लोगों को. మనం ఎప్పుడు ఆశీర్వాదాల గురించే వినాలనుకుంటాం, కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది అంటే ఇప్పుడు మనము పాపంలో ఉన్నా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నా ఆశీర్వాదాలే కావాలంటే దేవుడు అలా ఆశీర్వాద వచనమే వినిపిస్తాడా? जैसे हम लोग चाहते हैं कि हर बार हम लोग आशीर्वाद का वचन सुनना चाहता है, लेकिन परमेश्वर का ये इच्छा है वो आशीर्वाद वचन और शाप वचन भी हम सुनना चाहिए. ఒకసారి ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయములో వ్యవస్థీకరణ 27 चैप्टर 11 నుండి 11 वचन से 13 वचन तक जो वचन पढ़ेंगे. फिर उसी दिन मूसा ने प्रज्ञा के लोगों को यह आज्ञा दी, जब तुम यरदन पार हो जाओ तब शिमोन, लेवी, यहूदा, इस्साकार, यूसुफ और बिन्यामीन ये गिरजमी पहाड़ पर खड़े होकर आशीर्वाद सुनाए. और रूबेन, गाद और आशोर, जबूलून, दान और नफ्ताली ये एबाल पहाड़ पर खड़े होकर शाप सुनाए. ఇక్కడ ఆ దినమందే మోషే ప్రజలకు ఆజ్ఞాపించినదేమనగా మీరు యోర్దాను దాటిన తర్వాత షిమ్యోను, లేవి, యోదా, ఇశ్శాఖారు, యోసేపు, బెన్యామీను గోత్రముల వారు ప్రజలను గూర్చి దీవెన వచనము పలుకుటకై గెరిజీము కొండ మీద నిలవవలెను. రూబేను, గాదు, ఆషేరు, జెబూలూను, దాను, నఫ్తాలి గోత్రముల వారు శాప వచనములను పలుకుటకై ఏబాలు కొండ మీద నిలవవలెను. ఈ యొక్క కొండల మీద 2 కొండలు, ఈ గెరిజీము కొండ మీద నిలబడినటువంటి వారు తీవ్ర వచనాలు పలకాలి. जो इस्राएल को गरीजीम पर्वत पर खड़ा हुआ है वो लोग आशीर्वाद वचन सुनाना है. ఈ గెరిజీము కొండ మీద ఉన్నటువంటి వారు మరి షిమ్యోను, లేవి, యోదా, ఇశ్శాఖారు, యోసేపు, బెన్యామీన్. शिम्योनु, लेवी, यहूदा, इस्साकार, यूसुफ और बिन्यामीन गोत्रों ये गिरजमी पहाड़ से ये आशीर्वाद सुनाना है. మీరు ఆశీర్వాదం గురించి మాటలు చెప్పాలి. ये लोग आशीर्वाद का संबंधित वचन सुनाएंगे. ఇంకొక 6 గోత్రముల వారు बाकी 6 गोत्र लोग రూబేను, గాదు, ఆషేరు, జెబూలూను, దాను, నఫ్తాలి గోత్రముల వారు रूबेनु, गाद, आशेर, जबूलून, दान और नफ्ताली का गोत्र वाले వారి శాప వచనాన్ని పలకాలి. वो लोग शाप वचन सुनाना है. ఇక్కడ ఆ అధ్యాయం కింద చదివితే ఆ తర్వాత ఆమీన్ 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 అనే మాట ఉంటుంది. हम लोग और आगे पढ़ने से ये दिखाई देता है कि हर एक शाप और आशीर्वाद के अंत में आमीन आमीन बोलना पड़ता है. ఇప్పుడు ఈ ఆశీర్వాద వచనాలు ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 1 నుండి 14 వరకు వారు చెప్తూ ఉంటే जैसे व्यवस्थीकरण 28 चैप्टर 1 से 14 तक जो आशीर्वाद वचन जब सुनाएंगे ఆ ప్రజలందరూ ఏమనాలి అంటే उस खड़ा हुआ लोगों को क्या बोलना चाहिए? ఆమేన్ आमीन 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 ऐसा बोलना चाहिए. శాపమును గురించిన వచనాలు మిగతా గోత్రముల వారు చెప్పినప్పుడు इसी तरह शाप वचन बाकी 6 गोत्रों वाले बोलने के बाद వీరందరూ శాప వచనం పలికినప్పుడు అందరూ ఆమేన్ ఆమేన్ అని చెప్పాలి. उस समय में भी आमीन आमीन बोलना है. తప్పకుండా. ఎందుకు శాప వచనాలు ఎందుకు రాయబడినాయి? शाप वचन भी क्यों लिखा गया है? దేవుని మాట వినకపోతే ఏమవుతుందంట?
శాపం వస్తుంది. परमेश्वर का बात जब हम नहीं मानेंगे हमको शाप आती है। దేవుని యొక్క మాటలు వింటే ఆశీర్వాదం వస్తుంది. परमेश्वर का बात हम जब मानेंगे हम लोग को आशीर्वाद मिलती है। దేవుని మాట వినకపోతే శాపం వస్తుంది. परमेश्वर का बात जब नहीं सुनेंगे हम पर शाप आती है। దేవుని మాటలు వింటే మనం బుద్ధిమంతులము. परमेश्वर का बात जब हम सुनेंगे वो हम लोग बुद्धिमान है। దేవుని యొక్క మాట విని ఆ ప్రకారం చేయకపోతే బుద్ధిహీనులము. जब हम परमेश्वर का बात नहीं सुनते हैं हम लोग बुद्धिहीन लोग होते हैं। కాబట్టి దేవుడు రెండింటిని ఆయన నిలబెట్టి తెలియజేస్తున్నాడు. इसलिए परमेश्वर ने आशीर्वाद और शाप दोनों वचनों को हम लोग का सामने खड़ा है। ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము व्यवस्थीकरण 30वें अध्याय 19వ వచనం. 19 वचन। నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ యొక్క ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుస్తున్నాను. मैं आज आकाश और पृथ्वी दोनों को तुम्हारे सामने इस बात की साक्षी बनाता हूँ कि मैंने जीवन और मरण आशीष और शाप को तुम्हारे आगे रखा है। జీవము మరణము, जीवन और मरण, ఆశీర్వాదము శాపము, आशीष और शाप, ఈ యొక్క రెండు కొండలు ఏం తెలియజేస్తున్నాయి? दोनों पहाड़ क्या दिखलाता है? గెరిజీము కొండ ఆశీర్వాదము తెలియజేస్తుంది. गरीब पर्वत आशीष को हमको दिखाई देता है। ఏ పర్వతము ఆ కొండ శాపమును గురించి తెలియజేస్తుంది. देवाल पर्वत क्या दिखलाता है? शाप को दिखाते हैं। దేవుడు జీవమును పెట్టాడు, మరణమును పెట్టాడు. परमेश्वर ने जीवन और मरण दोनों को हम लोग के सामने रखा है। ఆశీర్వాదమును పెట్టాడు, శాపమును పెట్టాడు. आशीषों को भी रखा है, शापों को भी रखा है। ఏది కావాలో నువ్వు కోరుకో అని చెప్పాడు. क्या हम लोग को क्या चाहिए हम लोग चूज करना है। మనల్ని ఒక రోబోట్ గా మరమనిషిగా మనల్ని పెట్టలేదు. हम लोग को परमेश्वर ने रोबोट जैसे बनाए नहीं है। మనలను సొంతంగా ఆలోచించాడు వ్యక్తులుగా చేశాడు. हम लोग को विचक्षणा करने का बुद्धि दिया गया है। ఇక్కడ ఈ ధర్మశాస్త్రము దేవుడు వారికి ఇచ్చాడు. परमेश्वर ने धर्मशास्त्र वचन उन लोगों को दिया है। తర్వాత వారికి చదివిస్తూ ఉన్నాడు. उसके बाद उनको पढ़ने के लिए भी वो आज्ञा दे रहा है। వాటిని వివరిస్తూ ఉన్నాడు. और उसको विवरण भी दे रहा है। వారికి విధేయత చూపించమని తెలియజేస్తూ ఉన్నాడు. उसके बाद उस वचन पर विधेयता देने के लिए भी बोल रहा है। రెండు విషయాలు, శాపం ఉన్నది, ఇక్కడ ఆశీర్వాదం ఉన్నది. आशीष भी है और शाप भी है। మనము కేవలం ఆశీర్వాదాలు మాత్రమే వినాలనుకుంటాం. हम चाहते हैं सिर्फ आशीषों के बात सुने। ఈ యొక్క దేవునికి వ్యతిరేకంగా మనం జీవించినప్పుడు తప్పక శాపం వస్తుంది. जब हम परमेश्वर का विरुद्ध में हम लोग व्यवहार करते हैं हम पर शाप आने वाली है। ఇప్పుడు శాపమును ఎందుకు పెట్టాడు? परमेश्वर ने शाप को क्यों रखा है? ఇప్పుడు రోడ్ మీద మనం వెళ్తున్నాం అనుకోండి. मान लीजिए हम रोड पर जा रहा है। ఆ రోడ్ మీద అక్కడ స్పీడ్ గా వెళ్ళకండి, టర్నింగ్ ఉంది అని హెచ్చరిక బోర్డు పెడతారు. रोड पर हम लोग कई जगह में हम स्पीड ब्रेकर या स्पीड रिस्ट्रिक्शन के बारे में बोर्ड देखता है। ఇప్పుడు అది ఫాలో కావాలా వద్దా? हम लोग वो बोर्ड को फॉलो करना है या उसको नहीं करना है? నీ హెచ్చరిక బోర్డు నాకెందుకు, నేను స్పీడ్ గానే వెళ్తాను అంటే आपने जो वार्निंग बोर्ड उधर एलर्ट किया है मैं नहीं मानूंगा बोल के उसको हम वायलेट करने से क्या होगा? యాక్సిడెంట్ అవుతుంది, చనిపోతారు. एक्सीडेंट भी हो सकता है और मर भी सकता है। ఈ విధంగా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. इस तरह परमेश्वर हम लोगों को वार्निंग दे रहा है। ఇప్పుడు మనకి హెచ్చరికలు అవసరమా లేదా? हम लोग को वो वार्निंग्स परमेश्वर की जरूरत है या नहीं? హెచ్చరికలు అవసరమా లేదా చెప్పండి. అవసరమేనా? అవసరమే కదా. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలు, 2-3-4 వచనాలు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2-3-4 వచనాలు. तिमोथियस दूसरी तिमोथियस 4th चैप्टर दूसरे वचन से कि तू वचन का प्रचार कर, समय और असमय तैयार रह, सब प्रकार की सहनशीलता और शिक्षा के साथ उलाहना दे और डांट और समझा। क्योंकि ऐसा समय आएगा जब लोग खरा उपदेश ना सह सकेंगे पर कानों की खुजली के कारण अपनी
अभिलाष होकर अनुसार अपने लिए बहुत से उपदेशक बैठाने लगे। వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఏమనుంది? ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. तो क्या लिखा है अब यहाँ? రెండవ వచనం చివరిలో ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. शिक्षा के साथ उलाहना दे और डांट और समझा। ఇది అవసరం. ये बहुत जरूरी है। దేవుని యొక్క వాక్యమును దీర్ఘశాంతంతో ఉపదేశించాలి. परमेश्वर का वचन दीर्घ शांत से उपदेश करना है। ఉపదేశించుచు ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. उस उपदेश के साथ साथ खंडन भी करना है, समझाना भी है। అందుకే దేవుడు ఆ రెండు కొండల మీద నిలబడి హెచ్చరిక చేపిస్తూ ఉన్నాడు. इसलिए परमेश्वर ने दोनों पहाड़ों पर ये वचन को खड़ा करके हमको आज्ञा दे रहा है। మనకు హెచ్చరికలు కూర్చున్న వాక్యాలు వస్తే అబ్బా ఎందుకు ఈ వాక్యం ఎందుకు, ఇంకా వేరేది లేవా అని అనుకుంటూ ఉంటాం. जनरली हम लोग जो वचन खंडन करते हैं या समझाते हैं उसको पसंद नहीं करते हैं। అందుకని కొంతమంది ప్రజలు ఏమైపోయారంటే, इसलिए बहुत लोग क्या जैसे चेंज हुआ है, ఈయన మనకు నచ్చినట్టు వాక్యం చెప్పడం లేదు, ये लोग सोचते हैं कि ये जो परमेश्वर का भक्त ने जैसे हम चाहते हैं ऐसा बोधन नहीं कर रहा है, మనకు అనుకూలంగా ఆయన బోధించడం లేదు, हम लोग का मनोज्ञ अभिलाष के मुताबिक वो बोधन नहीं कर रहा है। మనకు అనుకూలమైనటువంటి బోధకులను మనం తెచ్చుకుంటే బాగుంటుంది. हम लोग हमारा मन का अनुसार बोधन करने वाले दैव सेवकों को हम लोग बुलाना है बोल के सोचते हैं। ఇప్పుడు మనకు అనుకూలమైనటువంటి దేవుని సేవకులు కావాలా, దేవునికి అనుకూలమైన సేవకులు కావాలా? हम लोग के सामने दो क्वेश्चन है, जो हमारा मन का मुताबिक बोधन करने वाला दैवजनों चाहिए या परमेश्वर का वचन का रूप में वचन जो है ऐसे ही प्रकट करने वाला दैव सेवकों चाहिए। చెప్పండి, మనకి ఎలాంటి సేవకులు కావాలి? దేవునికి అనుకూలమైనటువంటి, కానీ దేవునికి అనుకూలమైనటువంటి బోధ చేస్తే మాత్రము కష్టమే. जब दैवजन लोग परमेश्वर का वचन के अनुसार जब खंडन करते हैं हम लोग को पसंद नहीं आता है। ఇప్పుడు దేవుని యొక్క వాక్యం హిత బోధ, ఆరోగ్యకరమైనటువంటి బోధ చేసినప్పుడు परमेश्वर का जो हित बोध जो हम लोग को आरोग्य देता है उससे जब हम प्रकट करते हैं, అది కొంతమందికి దురద చూరు ఉంటాయి. అంతే तो कुछ लोग कुछ नहीं कानून रखते हैं। ఇక ఏం చెప్తాడు ఈయన, ఎంతసేపు చెప్తాడు ఇలాంటి వాక్యము అని ఇంకా చెవులు ఎప్పుడు గోకుంటా ఉంటారు. बहुत लोगों को ये सब पसंद नहीं है, इसके लिए हम लोग बहुत बेजार हो जाता है। అందుకని ఇలాంటి వాళ్ళతో మనకు బాగా పంపించే సేవకులు కావాలా, బాగా మనల్ని ఉల్లాసకం సేవలు కావాలి అని కోరుకుంటారు. उस लोग जब बेजार हो जाते हैं सोचते हैं कि ये जो बोधक इतना ठीक नहीं है, बहुत गंभीर रूप से बोल देते हैं। हम लोग को जो हंसाते हैं या हम लोग का सब अटेंशन ड्रा करता है, ऐसे बोल तो हमको चाहिए बोल के उनका विचार आ जाता है। ఇలాంటి హెచ్చరికలు కాకుండా ఏం కావాలి అంటే మనకు కల్పించి కథలు చెప్పే వాళ్ళు కావాలంట. हम लोग जनरली चाहते हैं जो हम लोग का बुद्धि के अनुसार हम लोग जो सुनना चाहते हैं वो सुनाने वाले दैवजन हम लोग को पसंद आता है। जनरली కొన్ని స్థలాల్లో చూస్తాము, हम लोग कुछ प्रदर्शन में देखते हैं, పాటలు పాడేటప్పుడు చాలా మంది ఉంటారు, गाने के समय में बहुत लोग आते हैं, వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు, और म्यूजिकल इंस्ट्रूमेंट्स प्ले करते रहते हैं, పాటలు పాడుతూ ఉంటారు. वो गाना गाते रहते हैं। వాక్యం చదువుతున్నాం అనేసరికి जब वचन का समय आ जाते हैं ఒక్కొక్కరు లేస్తా ఉంటారు. एक 1 by 1 सब निकलते हैं। వాక్యం చదివి ప్రార్థన చేయకు మోకరించితే जब हम लोग घुटनों पर आ जाता है प्रार्थना करने के लिए, ఇంకా కొంతమంది వెళ్ళిపోతారు. और कुछ लोग निकल जाता है। అంటే వాక్యము పట్ల అంత ఆసక్తి లేదు. उसका क्या मतलब है? ये लोग वचन पर अपना ध्यान नहीं दे रहा है, उनका रुचि नहीं है। కూర్చున్నటువంటి వారు కూడా తప్పదులే అన్నట్టు కూర్చుంటారు. जो बैठा हुआ है वो लोग भी जब ये जरूरी है, जैसे हम लोग टॉयलेट करेंगे जैसे एटीट्यूड में रहते हैं। తిరిగి ఒక కథ చెప్తాను అంటే जैसे बोलेगा कि मैंने एक चुटकुले सुनाऊंगा, వాక్యం చెప్తూ చెప్తూ जैसे वचन बोलते बोलते ఇప్పుడు ఒక కథ చెప్తాను मैं చూడండి. एक स्टोरी बताता हूँ, एक चुटकुले बताता हूँ। అప్పుడు అందరూ ఇక ఇట్లా उस చూస్తుంటారు. टाइम हर एक चेहरे पर बहुत
हंसी दिखा देता है। ఇప్పుడు కూడా మీకు ఒక కథ చెప్తాను. अभी भी मैं भी अब एक चुटकुले बोलने वाला हूँ। 4వ వచనంలో చూడండి. 14 वचन में ये लिखा है, సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. और अपने कान सत्य से फेर कर कथा कहानियों पर लगाएंगे। అంటే ఎటువంటి పరిస్థితులు వచ్చాయంట? जिस तरह का टाइम आने वाला है, కల్పించిన కథలు చెప్పాలా? कल्पता कहानी का चाहिए। నేను ఒక కల్పించిన కథ చెప్తా వినండి. मैं अभी एक कथा कहानी बोलता हूँ, सुनिए। ఒక పెళ్ళైంది. एक आदमी को शादी हुआ है, 10 సంవత్సరాలు అయింది. 10 साल हो गया है, పిల్లలు లేరు. अभी तक बच्चों नहीं है। అందుకని ఇక పెంచుకోవాలి, ఏమన్నా ఎవరైనా పెంచుకోవాలని ఆలోచన కలిగి ఉన్నారు. इसलिए कोई दूसरे को दत्तक लेने का, किसी को फिर पालने का वो लोग मन बना रहा है। అందుకని ఒక టమాటాను తెచ్చుకొని పెంచుకుంటున్నారు. उसके लिए वो लोग क्या किया, एक टमाटर लेके उसको पालन करने के लिए डिसीजन लिया। ఇప్పుడు టమాటాను పెంచుకొని టమాటాకు బాగా అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. ఇక वो टमाटर को लेके उसको बहुत सेवा करते हैं, उसको बहुत अच्छा से देखभाल कर रहा है। వాళ్ళిద్దరు అమ్మ నాన్న వ్యవసాయం పని చేస్తారు. दोनों माता पिता ने वो खेत में काम करते हैं, व्यवसाय करते हैं। ఇప్పుడు ఈ టమాటాకు ఒక రోజు సినిమాకు పోవాలనిపించింది. उस समय में टमाटर को ये लगा कि हम एक बार जाके सिनेमा देख के आएंगे। వాళ్ళ అమ్మని అడిగింది, అమ్మ నేను సినిమాకు పోతా అని చెప్పి. टमाटर ने जाके माता जी से पूछा, माता जी हमको बहुत बोर लग रहा है, सिनेमा देखना चाहता है। అప్పుడు సరే పోయి చూడుకో అని డబ్బులు ఇచ్చింది. मम्मी ने उनको पैसा दिया, बोला कि जाओ बेटा जाके देख के आओ। ఇప్పుడు ఈ టమాటా సినిమా థియేటర్కి వెళ్ళింది. టికెట్ తీసుకునే దానికి లైన్లో నిలబడింది. अभी टमाटर ने सीधा सिनेमा हॉल गया, टिकट लेने के लिए क्यू पर खड़ा हो गया। టికెట్ తీసుకుని సినిమా హాల్లో కూర్చున్నది. टिकट लेकर सिनेमा हॉल में गया है। ఇప్పుడు సినిమా చూస్తా ఉంది. अभी सिनेमा देख रहे हैं, ఇంకా బాగా ఆహ్లాదకరంగా జరుగుతా ఉంది. सिनेमा बहुत मजेदार चल रहा है। అయితే ఫైటింగ్ వచ్చింది. लेकिन सडनली फाइटिंग आ गया, फाइटिंग सीन आ गया। ఈ ఫైటింగ్ ఈ టమాటాకి ఇష్టం లేదు. ये फाइटिंग उस टमाटर को पसंद नहीं आया। ఈ సినిమాకి ఫైటింగ్ టుంగిరిలా అన్నది. టుంగిరిలా అనేది సినిమా ఆగిపోయింది. ये टमाटर ने बोला कि ये फाइटिंग इस सिनेमा में टुंगरीला बोल दिया, उसी टाइम सिनेमा बंद हो गया। అది సినిమాకి వచ్చిన వాళ్ళందరూ కోపం వచ్చింది. ये जो बाकी जो देख रहा है सिनेमा, उनको बहुत गुस्सा आ गया। అందరూ టమాటా మీద కొట్టడానికి వచ్చారు. उस टाइम साहब को टमाटर पर उनको मारने के लिए आ गया है। अरे నన్ను కొట్టడానికి వస్తున్నారా? మీ అందరికి టుంగిరిలా అన్నది. अब टमाटर ने बोला कि जो हमको हमला करने के लिए आया है, इसके लिए सब पर टुंगलिया बोल दिया है। అంత చచ్చిపోయారు. सब लोग मर गया है। ఇప్పుడు టమాటా ఏం చేసిందంటే ఒక గోర సంచి తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ జేబులో ఉన్నాయన్నీ తీసుకొని సంచిలో వేసుకొని ఇంటికి వచ్చేసింది. उस टाइम टमाटर ने क्या किया, जो मरा हुआ लोगों में जो पॉकेट में कितना भी पैसा था सब इकट्ठा करके वो घर आ गए। ఇప్పుడు ఇంటికి వచ్చి అమ్మ నేను డబ్బులు తీసుకొని వచ్చిందా అని ఇచ్చింది వాళ్ళ అమ్మకు. घर आने के बाद अपना माता जी के पास जाके बोली, मम्मी मैंने बहुत पैसा सिनेमा से लेके आया। వాళ్ళ అమ్మ అడిగింది ఎక్కడికి డబ్బులన్నీ? मम्मी ने पूछा कि बेटा ये इतना पैसा कहाँ से आ गए? అప్పుడు జరిగిన సంగతి అంతా చెప్పేసింది. पूरा जो घटना हुआ है सब कुछ माता को बता दिया। ఇంతమంది డబ్బు తీసుకొచ్చినవా ఉండు అని చీపురు కూడా తీసుకొని కొట్టడానికి. वो तो बोले कि वो इतना आदमी को मार कर इतना पैसा लेके आया, ये ठीक है बोल के वो झाड़ू से उनको मारने के लिए प्रयत्न किया। अरे నీకు పైసలు ఇద్దామని నేను తీసుకొని వస్తాను, నువ్వు నమ్మడానికి వస్తున్నావా? मम्मी आपको इतना पैसा लेके आया हूँ, लेकिन ये पैसा लेने के बावजूद भी मुझे आप क्यों मारते हैं सोच के? నీకు టుంగిరిలా? आपको भी टुंगरीला बोल दिया है। ఇక అమ్మకు టుంగిరిలా, అమ్మ చచ్చిపోయింది. मम्मी टुंगरीला, इसके लिए मम्मी भी मर गया। సరే ఇప్పుడు ఈ డబ్బు తీసుకొని నాన్న పొలంలో పని చేస్తున్నాడు. देन मम्मी मारने के बाद ये पैसा लेके टमाटर ने पिताजी के पास गया, खेत में जो काम कर रहा है। ఇప్పుడు నాన్న దగ్గరికి తీసుకొని పోయింది. पिताजी के पास गई, నాన్న డబ్బులు. पिताजी बहुत पैसा लेके आया हूँ। నాన్న అడిగాడు, पिताजी ने पूछा पैसा, बेटा इतना पैसा कहाँ से आया है? ఎక్కడ నుండి తీసుకొని వచ్చావు? कहाँ से लेके आए पैसा? స్టోరీ అంతా చెప్పింది. पूरा कहानी बता दिया है। ఆ స్టోరీలో అమ్మను చంపేశారు. स्टोरी में जो इवन मम्मी को जो मार दिया वो भी बोल दिया है। మరి నిన్ను పెంచుకోవాలని మేమనుకుంటే నువ్వు నా భార్యనే చంపినావా, ఉండు ఆయన కర్ర తీసుకొని కొట్టడానికి వస్తున్నారు. वो पिताजी को बहुत गुस्सा आ गया, बोला कि मैंने हम लोगों ने आपको पालन किया, आप लोगों को पोषण करने का हम लोग डिसीजन लिया, लेकिन आपने मेरा पत्नी को भी, तुम्हारा मम्मी को भी
मार दिया बोल के गुस्सा होकर एक स्टिक लेके उनको मारने के लिए स्टार्ट किया है। अरे నీకు డబ్బులు ఇస్తామనొచ్చు నన్ను చంపుతావా టూకరిలా पिताजी ने पैसा देने के लिए मैं आपके पास आया हूँ, लेकिन मुझे क्यों मारेंगे बोल के पिताजी को भी टुकड़ीला बोल दिया है। पिताजी भी मर गया। ఇప్పుడు ఏం చేయాలా? अब क्या करना चाहिए? డబ్బులు ముందు పెట్టుకున్నది पैसा ने पूरा मनी अपना सामने रखा है, కూర్చున్నది बैठ गया है। ఏం చేయాలి ఇప్పుడు? क्या करना है बोल के ఎవరు లేరు, कोई भी नहीं है, నీకు నిరాశకి వెళ్ళిపోయింది, पूरा निराश हो गया है। నాకు టూకరిలా ना मुझे टुकड़ीला खुद टुकड़ीला बोल के बोल दिया है। ప్రమాణం చచ్చిపోయింది। टमाटा भी मर गया है। ఇప్పుడు ఈ స్టోరీ ఎంతమంది ఇంట్రెస్ట్ గా విన్నారు? ये स्टोरी कितना लोग बहुत इंटरेस्ट से सुना है? सब सुना है। ఇప్పుడు ప్రతి ఒక్కరూ అలర్ట్ అయి ఉంటారు। अभी हर व्यक्ति बहुत अलर्ट से ये कहानी सुना होगा। సరే మనం ఆలోచన చేస్తే ठीक है, लेकिन हम लोग ये सोचेंगे तो ఇప్పుడు టమాటాలు ఎవరు పెంచుకుంటారా? बताइए, कोई भी टमाटर को पालते हैं क्या? అసలు టమాటా సినిమా పోతుందా? टमाटर सिनेमा जा सकती है क्या? అసలు టమాటా మాట్లాడుతుందా? टमाटर बात कर सकता है क्या? అసలు టమాటా మనసులో జరుగుతుందా? टमाटर आदमी को मार सकता है क्या? దీన్ని ఏమంటారు? इसको क्या बोलते हैं? కల్పించిన స్టోరీ। हाँ, ये सब बोलते हैं कि कहानियाँ, కల్పన కథ। कथा कहानियाँ बोलते हैं। ఇప్పుడు ఎప్పుడు ప్రజలకు ఏం కావాలి? अभी लोगों को क्या चाहिए? హెచ్చరికలు వద్దు। नहीं, वो डांटने वाले या शिक्षा करने वाला, समझाने वाला नहीं, वो नहीं चाहिए। ఊరికి నమ్మిస్తూ ఉండాలా? जैसे हंसाता रहना है, అది మనకి ఏమైనా ప్రయోజనమా? उससे हम लोग कोई प्रयोजन है क्या? చాలా పర్యాయాలు చాలా చోట్ల ఏమైపోయింది అంటే ఏదైనా హాస్యరూపకమైన సంగతులు చెప్పితే ఈరోజు బాగుంది। हम लोग कई बार ये सुनाई देता है, जब दैव सेवक ने हंसाते हुए बहुत सारा कहानी बताता है, देन उस टाइम में लोगों बोलता है कि आज वचन बहुत अच्छा था। మనము హెచ్చరికలు దేవుని యొక్క వాక్యమును కూడా శ్రద్ధగా వినడం అవసరం। परमेश्वर के वचनों भी हम श्रद्धा से सुनना चाहिए। ఈ యొక్క సీనాయి కొండ మీద నుండి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు। परमेश्वर ने सिनाई पर्वत से ये धर्मशास्त्र को दिया गया है। గెరిజిం కొండ మీద శాపమును గురించిన మాటలు చెప్తున్నాడు। गेरिजिम पर्वत पर आशीष का वचन में सुनाई दे रहा है। ఏబాలు కొండ మీద శాపమును గురించిన విషయాలు తెలియజేస్తున్నాడు। एबाल पर्वत पर शाप वचनों को सुनाना बोल रहा है। మనం అయితే శాపగ్రస్తులుగా ఉన్నాం। हम लोग शापग्रस्त में थे। ఈ యొక్క ఏబాలు కొండ మీద నుండి గెరిజిం కొండ మీదకి వెళ్ళాలంటే ये एबाल पर्वत से गेरिजिम पर्वत तक जाने के लिए పెద్ద లోయ ఉన్నది। एक बहुत सा वैली है। ఈ యొక్క లోయలోనికి మనం వెళ్ళాలి అంటే కష్టంగా ఉంది। ये वैली के द्वारा हम लोग गुजरने के लिए बहुत दिक्कत है। కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మరలా ఆయన ఒలీవ కొండ మీద కూడా రాబోతున్నాడు అనే విషయాన్ని కూడా చూస్తాం। और उसी तरफ हमारा यीशु मसीह आज ओलिव पर्वत पर भी आने वाला है, हम सुनता है। ఈ యొక్క గొల్గొతా కొండ మీదకి ముందుగా వచ్చాడు। पहले गोलगोथा पर्वत पर आए थे। గొల్గొతా కొండ మీదకి వచ్చి మన శాపమును తొలగించడానికి ఇష్టపడ్డాడు। गोलगोथा पर्वत पर आके हम लोग का शाप को माफ किया है। తిరిగి ఇప్పుడు మరలా ఒలీవ కొండ మీదకి రాబోతూ ఉన్నాడు। फिर वो ओलिव पर्वत पर आने वाला है। ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకువెళ్ళడానికి తిరిగి రానంటున్నాడు। और ऊंचाई वाली पर्वत पर हमको लेने वाला है। కాబట్టి యొక్క హెచ్చరిక వాక్యము వచ్చినప్పుడు మనం సరి చేసుకోవాలి। इसीलिए जब हमको डांटने वाले, समझाने वाले वचन हम लोग ऊपर आता है, हम उसको स्वीकार करना चाहिए। ఈ యొక్క హెచ్చరిక వాక్యము ఈ రోజు నా కొరకే చెప్పాడు। आज जो दिया गया है, जो वचन, जो डांटने वाला, समझाने वाला वचन सिर्फ मेरे लिए दिया गया है सोच के, నా కొరకే చెప్పాడు। मेरे लिए स्पेशली मेरे लिए टारगेट करते हुए दिया बोल के। ఇప్పుడు ఒక్కరిని టార్గెట్ చేసి వాక్యమును సిద్ధపడి వస్తే मान लीजिए हम लोग कोई एक विश्वास को टारगेट करते हुए हम लोग तैयार करके हम लोग यहाँ आ जाएंगे। దానికి ఎవరైనా నాతో గొడవ పడ్డారు అనుకోండి, मान लीजिए कोई ने दैव सेवक से थोड़ा भेदभाव हुआ है, వచ్చే ఆదివారం వాళ్ళ కొరకే వర్తమానం సిద్ధపడవచ్చు। तो नेक्स्ट संडे में हम लोग उसी को टारगेट करते हुए वचन दे सकते हैं। అలా ఫలిస్తుందా? ऐसा वचन
प्रकट करने से उसका कोई प्रयोजन आता है क्या? దేవుడు లెక్క అడుగుతాడు. परमेश्वर हमसे गिनती मांगेगा। తిరిగి ఆ 99 మంది విషయం ఏంటి అని అడుగుతాడు. परमेश्वर ने पूछेगा कि 99 लोगों का बारे में क्या सोचा बोल के हमको गिनती मांगेगा। కాబట్టి మనకు హెచ్చరిక వచ్చినప్పుడు సహృదయంతో స్వీకరించాలి. तो इसके लिए जब हमको ये హెచ్చరిక वचन हम लोग को जो मिलता है उसको हम लोग स्वीकार करना चाहिए। అప్పుడు మన జీవితంలో బాగుపడతాయి. उस समय में हमारा जीवन आगे होगा। మనం గెరిజీము కొండ అనుభవంలోకి వస్తాం. उस टाइम में गिरिजीम का पर्वत का अनुभव में हम लोग आएंगे। దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకు వస్తాయి. परमेश्वर का आशीष हम पर आ जाएगा। దేవుని యొక్క ఆశీర్వాదాలు విధేయత చూపించిన వారికి जब हम परमेश्वर का वचन पर विधेयता प्रकट करेंगे उसी टाइम पर हमको आशीष आती है। లేదంటే మనకు ఆశీర్వాదం లేదు. तुरंत परंतु जब हम ये ओबीडियंस नहीं दिखा देते हैं हम पर शाप आ जाती है। కాబట్టి తప్పకుండా మనం దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించాలి. इसलिए हम परमेश्वर का वचन पर हम लोग हमेशा विधेयता दिखाना चाहिए। ఈ యొక్క వాక్యం మన హృదయంలో రాసుకోవాలి. ये वचन हम लोग का हृदय पर लिखना चाहिए था। ఈ యొక్క వాక్యమును తెలియజేయాలి. ये का वचन को प्रकट करना चाहिए। యెహోషువ ఒక్క మాట కూడా తప్పలేదు అని రాయబడింది. वचन में ये लिखा हुआ है कि यहोशुव ने एक भी वचन को वो उल्लंघन नहीं किया है। దేవుడు చెప్పిన మాటలు మోషే ఏమైతే చెప్పాడో అన్నిటిని ఆయన చదివి వినిపించాడు. परमेश्वर ने मूसा जी को जो आज्ञा किया है वो सब वचन को यहोशुव ने पढ़कर सुनाई दिया है। ఆ ప్రకారంగా వారు నిబంధన చేసుకున్నారు. उस तरह परमेश्वर से वो लोग एक उड़नबड़िका का निबंधन किया है। మనం కూడా అలాంటి నిబంధన చేసుకుందాం. हम लोग भी ऐसे निबंधना करेंगे। అలాగునా మనం కూడా సిద్ధపడదాం. उस निबंधना करने के लिए हम लोग तैयार हो जाएंगे। అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. उसी तरह का कृपा परमेश्वर हमको दे। ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ గల పరలోకపు తండ్రి, దయగలిగిన మా గొప్ప దేవా, యేసు ప్రభువారి